హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆఫీస్ అయిపోయిన వెంటనే అక్క వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరిపోయాను. అసలు ఎంత ట్రాఫిక్ అంటే ఓ మై గాడ్, చాలా ట్రాఫిక్. ఇంత ట్రాఫిక్లో కూడా ఇంటికి వెళ్ళిపోతున్నాననే ఒక చిన్న ఆనందం ఎంత ట్రాఫిక్నైనా సరే లైట్ తీసుకుంటాను. అలా అయితే బయలుదేరాను. చాలా ట్రాఫిక్ ఉంది. కేవలం నాకు ఈ ట్రాఫిక్లో ఇంటికి వెళ్ళేపటికే ఆల్మోస్ట్ 11:30-12 అరౌండ్ అయిపోయిందనమాట. ఇక్కడ నుంచి రోడ్డు మీద నుంచి వెళ్తున్నప్పుడు నాకు చాలా అనిపించిందండి. ఏంటంటే మా మా ఊర్లో ఉన్నప్పుడైతే పత్తిరి కోసం కానీ ఏదైనా సరే ఎర్లీ మార్నింగ్ నేను మా ఫాదర్ వెళ్ళి తీసుకొచ్చేవాళ్ళం. ఎందుకంటే మాది వచ్చేసి టోటల్ విలేజ్ టైప్ కాబట్టి విలేజ్లో మనకంత బర్డెన్ అనిపించదు. అంటే పత్తిర్లు అన్నీ కూడా మ్యాక్సిమం దొరుకుతాయి. ఇక్కడ వచ్చేసి మనకి రోడ్డు మీద పెట్టేసి స్టార్టింగ్ ఫ్రమ్ 50 రూపీస్ నుంచి అయితే స్టార్టింగ్ వీళ్ళు అమ్ముతున్నారన్నమాట. చూసారు కదా, గ్రీన్ కలర్ టైప్ అలా పెట్టేసి ఇట్లా సంతలో పెట్టి అమ్మేస్తూ ఉంటారు పత్రంతా. దీంతోపాటు లైక్ బొమ్మలు వచ్చేసి ఇట్లా చిన్నపాటి షెడ్ టైప్లో పెట్టారు. ఎంత క్యూట్గా ఉన్నాయో వినాయకుళ్ళు. నాకు వినాయకుళ్ళు కొనడం అనేది నాకు అంత ఐడియా లేదు. ఎందుకంటే మ్యాక్సిమం నేను మా ఇంట్లో వినాయకుడిని మేమే ప్రిపేర్ చేసుకుంటామన్నమాట. అందుకని నాకు అంత ఐడియా లేదు. ఫైనల్గా అయితే ఇంటికి చేరిపోయాను అనమాట. సో హ్యాపీ. నాకన్నా ఎక్కువ హ్యాపీ ఎవరు ఫీల్ అవుతారంటే మా అక్క వాళ్ళ పాప. వై బికాస్ తను కూడా నన్ను కూడా తన ఏజ్లో ఫీల్ అవుతుంది. అందుకని షీ లవ్ మీ ఏ లాట్. ఫైనల్గా అయితే వినాయక చవితి స్టార్ట్ అయిపోయింది. ఆ రోజు ఎర్లీ మార్నింగ్ చిన్నగా పూజ చేసేసుకొని మా అక్క వాళ్ళ పాపతో టైంపాస్కి లైక్ వాళ్ళ ఇంట్లో ట్యాబ్ ఉంటే ట్యాబ్లో టాయ్స్ గేమ్స్ ఆడాము, అన్నీ చేసాము. ఎందుకని మా అక్క వాళ్ళ పాపకి అయితే ఒక వినాయకుడిని ఎలా గీయాలనేది ఒక చిన్నప్పటి క్లాస్ ఇచ్చానమాట. నాకు చాలా ఇష్టమైన పండుగ ఏదైనా ఉంటే వినాయక చవితి. ఎందుకంటే మన ఇంట్లో ఏ చిన్న ఫెస్టివల్ చేసుకున్నా ఫస్ట్ వినాయకుడికి పూజ చేసుకుంటాం కదా. అలాంటిది వినాయక చవితి ఒక పండగ అంటే ఇంకెలా చేసుకోవాలి కదా. నేను ఎలా డ్రా చేశాను వినాయక చవితి, నిజంగా నా ట్యాబ్లోనే ఉన్నట్టుంది. అంత బాగా డ్రా చేసుకున్నాను అనమాట. వీళ్ళు ఆవిడే లాట్ చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ లైటింగ్ వల్ల అది క్లారిటీగా కనిపించట్లేదు. అండ్ మెన్షన్ చేయటం మర్చిపోతున్నాను. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి ఇష్మార్ట్ స్వాతిరెడ్డి అండి, సేమ్ ఐడి. వినాయక చవితి రోజు చేసిన రీల్స్ పోస్ట్ అన్నీ కూడా పోస్ట్ చేశాను. ఒక్కసారి వెళ్ళి విజిట్ చేసి లైక్ చేసి ఫాలో చేసి సపోర్ట్ చేయండి. ఫైనల్గా అయితే ఈవినింగ్ ఇట్లా ఏంటంటే తెలంగాణ సైడ్ అయితే ఈవినింగ్ ఎక్కువ పూజలు చేస్తారనమాట. మా అక్క వాళ్ళ కమిటీలో దే ఆర్ లైక్ అంటే చిన్నపిల్లలందరికీ ఇలా డ్రాయింగ్ కాంపిటీషన్స్ పెట్టారు. నిజంగా ఎంత ముద్దుగా గీసారంటే బుజ్జి వినాయకుళ్ళు నాకు చాలా బాగా నచ్చినాయి. అన్నీ కూడా ఏంటంటే లైక్ ఒక థ్రెడ్కి ట్రై చేశారన్నమాట. అక్కడ వచ్చేసి వాళ్ళ కంపెనీ మొత్తం ఒక ఫంక్షన్ హాల్ అయితే ఉంటుంది. ఆ ఫంక్షన్ హాల్లో ప్రతి ఇయర్ వినాయకుడి బొమ్మ పెడతారు. వినాయకుడి బొమ్మ చాలా అంటే ఇంకా చాలా రద్దీ ఉంటుంది. ఒక పెద్ద పండగ అనమాట. ఫైనల్గా అయితే నేను మా అక్క వాళ్ళ పాప కానీ ఇంకా చాలామంది, అంటే నేను ఎక్కువ చిన్నపిల్లలకి తొందరగా అట్రాక్ట్ అవుతాను. అంటే మంచిగా వాళ్ళ ఏజ్లోకి వెళ్ళిపోయి సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాను. అందుకని దే ఆర్ లవ్ టు బీ విత్ మీ. అండ్ నెక్స్ట్ డే ఈవినింగ్ వచ్చేసి ఏంటంటే సండే అనమాట. ఆ రోజు వచ్చేసి రంగోలీ కాంపిటీషన్స్ అనేవి పెట్టారు వాళ్ళ కమిటీ మొత్తంలో. నేను మా అక్క వాళ్ళ పాప లక్కీ ఇద్దరం కూడా పార్టిసిపేట్ చేశాము. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఇంత చిన్ని వినాయకులు, బుజ్జి వినాయకులు ఎంత అందంగా ముగ్గుతో డిజైన్ చేశారంటే చాలా బాగున్నాయి. వీడియో అయితే ఫుల్ ఎండ్ వరకు చూడండి. ఒక్కొక్కరు రంగోలి అసలు తీసి పెట్టడానికి లేదు. చాలా అంటే చాలా బాగా వాళ్ళు చాలామంది యాక్టివ్గా అందరూ పార్టిసిపేట్ చేశారనమాట. రియల్లీ చాలా బాగున్నాయి. ఫైనల్లీ అయితే నేను కూడా గీసింది చూపిస్తాను. ఇది చూసారా, నాకైతే ఆల్మోస్ట్ ఇది నచ్చాలా అది నచ్చలేదు కాదు, అన్నీ నాకు చాలా బాగా నచ్చినాయి అనమాట. లైక్ మన పల్లెటూరులో మనం ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో సేమ్ వీళ్ళు ఏ మాత్రం తీసి పడలేదు. అందరూ కూడా చాలా మంచిగా ఎంజాయ్ చేస్తూ లైక్ అందరు కలిసినప్పుడు ఉండే ఎమోషనల్ ఫీలింగ్స్ కానీ మంచిగా మాట్లాడుకునే విధానం కానీ చాలా నచ్చినాయి నాకైతే. మా అక్క మా ఇంట్లో ఉంటే బాగుంటుంది కదా అని అనిపించేది ఎప్పుడు. బట్ ఎంత మంచి ఫ్యామిలీస్ అందరూ కలిసిపోతూ మంచిగా ఉంది. ఇదే మా బొమ్మ, నేను మా లక్కీ వేసింది. అలా అందరు కలిసిపోతూ ఉన్నారు. ఇంకేంది, మా అక్కకి లైక్ ఒక చిన్నపాటి ఫ్యామిలీ అనేది ఇక్కడే క్రియేట్ చేసేసుకుంది. లైక్ సో హ్యాపీ. అండ్ ఈ వీడియో చూసే వాళ్ళకి ఏంటంటే ఒక చిన్న రిక్వెస్ట్, మీరు సపోర్ట్ చేస్తే మంచి వీడియోస్ చేయడానికి ఐఎమ్ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. లవ్ యూ ఆల్. బాయ్.
ప్రియాంక